హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ వాంగీబాత్. వాంగీబాత్ అంటే ఏం లేదండి, వంకాయతో చేసే రైస్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా, ఎక్కువ మసాలాలు కూడా వాడకుండా చేసేటటువంటి సింపుల్ రైస్ అండి. ఎప్పుడైనా పండుగ రోజుల్లో నైవేద్యం పెట్టుకోవడానికి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కావాలంటే ఈ వాంగీబాత్ ట్రై చేయొచ్చు. వాంగీబాత్తో పాటుగా టొమాటో సూప్ అని లేదా టొమాటో రసం అని చేసుకుంటాం మా ఇంట్లో. అది కూడా నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి. వాంగీబాత్ చేయడానికి ముందరగా ఒక పొడి చేసుకుంటాం. ఆ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద బాణలి పెట్టి అది వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం నూనె వేసి ఒక 3 చెంచాలు శనగపప్పు, 3 చెంచాలు మినపప్పు, పావు చెంచా మిరియాలు, 1 చెంచా ధనియాలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, 2-3 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. పప్పులు బాగా మంచి రంగు వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. పప్పులు మాడిపోకూడదు, అది మాత్రం జాగ్రత్త పడండి. ఈ పప్పులు బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి మనం నిలవ కూడా ఉంచుకోవచ్చు, కానీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అన్నం ముందుగానే ఉడికించుకోవాలి. మన మామిడికాయ పులిహోర, టొమాటో పులిహోర అలాంటి వాటికి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. ఈ కప్ మెజర్మెంట్ తోటి నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి. 1.5 కప్పు రైస్కి 3 కప్పులు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత అన్నం తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ లేకపోతే బేసిన్లో కానీ వేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా మనం చక్కగా గరిటెతో అన్నాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేస్తే అన్నం తడి ఆరిపోతుంది, అంటుకోకుండా మెతుకు అంటుకోకుండా బాగుంటుంది. ఇలా పూర్తిగా అన్నాన్ని ఆరపెట్టేసుకున్నట్టుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వంకాయ కూర చేసుకోవడం చూద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం వేగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు కొద్దిగా రంగు మారుతూ ఉన్నప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని అవి, అలాగే 4-5 కరివేపాకులు. పచ్చిమిరపకాయలు కరివేపాకు చిటపట్లాడిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న వంకాయ ముక్కలు, అంటే మరీ పొడుగ్గా కాదు, కొంచెం ఈ మాత్రంగా ఉండేటట్టుగా ఈ మాత్రం సైజులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయలు వేసేసి బాగా కలిపేసుకోవాలి. తాలింపంతా కూర ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాము. అలాగే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు కూర ముక్కలకి పట్టుకునేటట్టుగా బాగా కలిపేసి దగ్గరగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కూరకి మూత దగ్గరగా పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది, అడుగు మాడిపోకుండా బాగా ఉడుకుతాయండి వంకాయ ముక్కలు. ఇలా ఇంత దగ్గరగా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుంటే చూడండి, అడుగున మాడిపోకుండా వంకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఒకసారి మనం ఒక వంకాయ ముక్క తీసి చూస్తే తెలిసిపోతుంది మనకి. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వంకాయ కూరని మనం చల్లారపెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. పొడి అంతా ఒకసారి వేయొద్దండి. ముందర హాఫ్ పోర్షన్ వేసి కూర అలాగే పొడి అన్నానికి చక్కగా పట్టుకునేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళా మిగిలిన పొడి వేసుకోవాలి. ఇలా చక్కగా అంత కూర ముక్కలు అన్నానికి అంతా అంటుకునేటట్టుగా కలుపుకోవాలి. అలాగే పొడి కూడా కూర అంతటికి అన్నానికి అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కూర వాడ్చుకుంటున్నప్పుడు అందులోనే పొడి వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది, కానీ అలా వేసుకుంటే
ఈ టేస్ట్, ఈ ఫ్లేవర్ రాదండి. ఇప్పుడు మిగిలిన పొడి కూడా వేసేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా బాగుంటుంది. 1 పాట్ మీల్ లాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎక్కువ మసాలా తినరు అనుకున్నప్పుడు తక్కువ మసాలాతోటి వెరైటీగా ఉండే రైస్ లాంటిది పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇది ట్రై చేయొచ్చండి. దీంతో పాటుగా టొమాటో సూప్ లేదా టొమాటో రసం, ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.